2 హ్యాండ్స్ యూజ్ చేశారు, ఓన్లీ సింగిల్ హ్యాండ్. ఒకవేళ చిన్నపిల్లలైనా కొంచెం హెవీ పర్సనాలిటీ ఉందనుకుంటే గో ఫర్ 2 హ్యాండ్స్. ఓకే, ఆ డెప్త్ కూడా పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి తేడా ఏంటంటే అందులో 5 సెంటీమీటర్స్ డెప్త్ ఇస్తాము, బట్ కిడ్స్లో అనుకుంటే 4 సెంటీమీటర్స్ ఇస్తాము. దట్ ఈస్ కాల్డ్ 1.5 ఇంచ్ అవుతుంది అనమాట. పెద్దోళ్ళు అయితే 2 ఇంచెస్ ఆర్ 5 సెంటీమీటర్స్. అదే కానీ చిన్న మరి అప్పుడే పుట్టిన బేబీస్ ఇట్లాగా 1 ఇయర్ లోపు ఉన్నారనుకోండి, వాళ్ళల్లో కంప్రెషన్స్ ఎట్లా ఇవ్వాలంటే రెస్పాన్స్ చెక్ చేస్తాము. కాకపోతే వీళ్ళలో రెస్పాన్స్ అంటే మనం మామూలు పెద్దవాళ్ళు ఇక్కడ షోల్డర్ దగ్గర తట్టి చూపిస్తున్నాం కదా, బట్ వీళ్ళలో మనం ఇక్కడ సోల్ మీద తట్టి చూడాలన్నమాట. ఇట్లాగా జస్ట్ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయితే మనం ఇక్కడ గట్టిగా కొట్టినప్పుడు వాళ్ళు పలకడమో సంథింగ్ యాడ్ అవటమో ఏదో ఒకటి చేస్తారు. సో వీళ్ళలో రెస్పాన్స్ ఎందుకంటే ఇక్కడ చెక్ చేయాలండి. చిన్న అంటే 1 ఇయర్ లోపు, 1 మంత్ బేబీస్, 1 ఇయర్ లోపు ఉండే వాళ్ళకి ఇక్కడ చెక్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి బోన్స్ అనేవి చాలా బ్రిటిల్గా ఉంటాయండి, గట్టిగా కొడితే మనం ఆ బోన్ ఫ్రాక్చర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళలో మనం నెక్స్ట్ దగ్గర పల్స్ చూసాం కదా, కానీ వీళ్ళలో పల్స్ ఎక్కడ చూడాలంటే ఇక్కడ చూడాలన్నమాట. ఇక్కడ ఒక పల్స్ ఉంటుందండి, బ్రేకియల్ అంటాం దీన్ని, బ్రేకియల్ పల్స్ అంటాము. మీరు అందరూ కూడా చూసుకోవచ్చు. మీ బాడీ సైడ్ లోపలికి 2 సైడ్స్ ఉంటుంది, ఎటైనా చూడొచ్చు. సో ఇక్కడ పెట్టి చూస్తే సేమ్ ఇక్కడ ఎలా అయితే పల్స్ తెలిసిందో ఇక్కడైతే ఎలా తెలిసిందో ఇక్కడ పల్స్ తెలుస్తుంది అనమాట. సో దీన్ని బ్రేకియల్ పల్స్ అంటాం. సో ఇక్కడ పల్స్ చూడాలి. ఓకే, ఇట్లా 2 ఫింగర్స్ పెట్టి ఇక్కడ పల్స్ చూడాలి. ఎందుకంటే వీళ్ళలో నెక్ దగ్గర పల్స్ చూడరు, ఎవరైనా బాడీయే కదా, హ్యూమన్ కదా అనుకోవచ్చు. కాకపోతే ఇంత చిన్న కిడ్స్లో అసలు నెక్ దగ్గర స్పేస్ ఉండదు మీకు పల్స్ చూడడానికి. అంటే కిడ్స్ చిన్న పిల్లల్లో ఇక్కడ అసలు నెక్ ఉండదు కదండి వాళ్ళకి. సో ఇక్కడ మీకు పల్స్ చూడడానికి స్పేస్ ఉండదు, అందుకని బ్రేకియల్ పల్స్ చూస్తారు. రెస్పాన్స్ చూసారు, పల్స్ రెస్పాన్స్ లేదు, హెల్ప్ అడిగారు, అంబులెన్స్ కాల్ చేయమన్నారు, నెక్స్ట్ పల్స్ చెక్ చేశారు. సేమ్ స్టెప్స్ ఆర్ సేమ్, లేకపోతే ఇక్కడ చెక్ చేసే ప్లేస్ వేరంతే. వీళ్ళకి రెస్పాన్స్ ఏమో సోల్ మీద చూస్తాము, పల్స్ ఏమో చేయి దగ్గర చూస్తాము, మో చేయి దగ్గర ఈ గ్రూమ్లో. ఓకే, సో పల్స్ లేదు, సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సో సేమ్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్, కానీ వీళ్ళకి ఎట్లా చేస్తామంటే 2 ఫింగర్స్తో చేస్తామండి. ఇట్లా ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డూ. కానీ ఒకటండి, ఇట్లా చేసేటప్పుడు వీళ్ళు నెక్ హోల్డ్ చేసుకోలేరండి, నెక్ మాత్రం ఇట్లా ఫ్లాట్గా ఉండాలి. ఓకే, నెక్ ప్రొటెక్షన్ ఇది వీళ్ళలో ఇంపార్టెంట్. మీరు ఒళ్ళో ఉన్నప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా చేశారనుకోండి, ఇక్కడ డ్యామేజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పైనల్ కార్డ్ అని వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఉంటుంది, వాట్ ఎవర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒకవేళ అది డ్యామేజ్ చేస్తే మొత్తం పెరలైజ్ అయిపోతారు. ఓకే, సో నెక్ ఎప్పుడు ప్రొటెక్టెడ్గా ఉండాలి వీళ్ళలో. అందుకే కదండి మన పిల్లల్ని ఎత్తుకున్న కొంత ఏజ్ వరకు ప్రొటెక్టెడ్ నెక్ కదా ఇట్లాగా, ఎందుకంటే వాళ్ళ నెక్ వాళ్ళకే వాళ్ళు హోల్డ్ చేసుకోలేదు. సో కీప్ ఇట్ ఇన్ న్యూట్రల్ పొజిషన్. ఇట్లా 1 2 ఫింగర్స్ తీసుకోండి, 2 ఫింగర్స్ తీసుకొని జస్ట్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్లోనే ఇట్లా 10. ఒకవేళ అట్లా కాకపోతే ఇంకొక టెక్నిక్ ఉంటుందండి, దాన్ని థమ్ ఎన్సర్క్లింగ్ టెక్నిక్ అంటాము. జస్ట్ బేబీని ఇట్లా హోల్డ్ చేయండి, ఇట్లా పట్టుకోండి, 1 2 3 4 5 6 7. ఇది స్టమక్ మీద ఇట్లా అనద్దు, ప్రెషర్ మొత్తం హార్ట్ మీద పెట్టాలి. ఓకే, హార్ట్ ఆన్ ద స్టమక్ ఇట్లా జస్ట్ ఇంతే. ఈ 2 థమ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా 30:2 అండి. యూజువల్గా ఇది ఏం చెప్తామంటే ఒక్కరే ఉన్నారు, మీకు ఎవరు హెల్ప్ లేకపోతే 30:2 చేయండి. ఎవరైనా ఇంకొక హెల్ప్ ఉంటే 15:2 చేయండి. పిల్లలకి పెద్దోళ్ళకి అదే తేడా అండి. రెస్పాన్స్ చెక్ చేసే ప్లేస్ వేరు, పల్స్ చెక్ చేసే ప్లేస్ వేరు. కంప్రెషన్ రేట్ అనేది అడల్ట్స్లో 30:2 చేస్తాము, ఇన్ఫాంట్స్లో వీళ్ళల్లో అయితే 15:2 చేస్తాము. ఇద్దరు ఉంటే, ఒకరే ఉన్నారనుకుంటే 30:2 చేయండి. కానీ ఎందుకంటే ఇంకొక హెల్ప్ ఉంటే అండి, మామూలుగా ఎక్కువ చిన్నపిల్లల్లో ఈ కార్డియాక్ అరెస్ట్ ఎక్కువ రీజన్స్ ఏంటంటే హైపాక్సీ అనమాట. వాళ్ళకి ఆక్సిజన్ అందుకే ఎక్కువ కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. సో వాళ్ళలో ఏంటంటే ఎక్కువ టైం స్ప్రెడ్ చేస్తే ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. సో అందువల్ల సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో సేమ్ స్ప్రెడ్ చేయాలి. సింపుల్. కిట్ అయితే 1 హ్యాండ్ అండి. మీకు 1 హ్యాండ్ కంఫర్ట్ లేదు, నేను ఎఫెక్టివ్గా ఇవ్వట్లేదు కంప్రెషన్స్ అనుకుంటే 2 హ్యాండ్స్ యూజ్ చేయండి. అండ్ ఇంకోటండి, ఈ ప్యాడ్స్ ఏవైతే నేను
పెట్టాలన్నాను కదా, ఇవి ఎప్పుడు బేర్ చెస్ట్ మీద అటాచ్ చేయాలండి, బట్టల మీద అటాచ్ చేయకూడదు. ఎందుకంటే అట్లా అటాచ్ చేస్తే ఏదైతే మనం కరెంటు డెలివరీ చేస్తున్నామో షాప్ కోసము అది వాళ్ళకి డెలివరీ అవ్వదు కావాల్సినంత. ఓకే, అగైన్ వీఆర్ అంటే వాళ్ళకి కావాల్సినంత మనం ఇవ్వలేకపోతున్నాం, అగైన్ వీఆర్ వేస్టింగ్ టైం అనమాట. అండ్ ఇది మాత్రం బేర్ చెస్ట్ మీద అటాచ్ చేయండి. ఒకవేళ ఏమన్నా వాటర్ లాగా ఏమన్నా ఉంది, వాళ్ళు ఏమన్నా ముందు వామిటింగ్ చేస్తున్నారు, చెమటుందంటే ట్రై టు వైప్ ఆఫ్, జస్ట్ ఒకసారి ఇట్లా తుడి చేయండి, తుడి చేసి అంటించండి. ఒకవేళ ఇక్కడ ఏమన్నా వాళ్ళకి మెడికల్ డివైజెస్ లాగా ఏమన్నా ఉన్నాయి, సమ్టైమ్స్ కొంతమందికి ఇక్కడ ఫేస్ మేకర్స్ కానీ ఇంకేమన్నా డివైజెస్ ఉంటాయి, అట్లాంటప్పుడు ఏం చేస్తుందంటే జస్ట్ అవాయిడ్ దట్ ఏరియా, బిలో దట్ అటాచ్ చేయండి జస్ట్ ఆ ప్లేస్ని. ఒకవేళ లేదు సమ్ మెడికేటెడ్ ప్యాచెస్ ఉన్నాయనుకోండి, సమ్టైమ్స్ పెయిన్ ప్యాచెస్ అవి పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇక్కడ వేస్తారు వెనకాల వేస్తుంటారు, ఒకవేళ ఈ ఏరియాలో అట్లా ఏమన్నా ఉంటే రిమూవ్ ఇట్ అవుట్, జస్ట్ ఆ ప్యాచ్ తీసేయండి, ప్యాచ్ స్టిక్ చేయండి, స్టిక్ చేసేసి సిపిఆర్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏంటండి ఏజ్ ఏం లేదండి, ఎవరికైనా యూజ్ చేయొచ్చు. యూజువల్గా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ప్యాడ్స్ అండి, చూడండి ఇక్కడ కొంచెం ఇది ఒక గైడ్ చేస్తూ ఉన్నారు మార్పు, ప్యాడ్స్ ఎక్కడ అటాచ్ చేయాలని. ఓకే, సో ఇక్కడ ఒకటి అని చూపిస్తుంది. ఈ ప్యాడ్స్ అడల్ట్ ప్యాడ్స్ అంటామండి. యూజువల్గా ఏఈడీస్తో పిడియాట్రిక్ ప్యాడ్స్ కూడా వస్తాయి, బోత్ వస్తాయి. పిడియాట్రిక్ ప్యాడ్స్ చిన్నపిల్లలు అనుకుంటే పిడియాట్రిక్ ప్యాడ్స్ వాడండి, అడల్ట్స్ అనుకుంటే అడల్ట్ ప్యాడ్స్ వాడండి. ఒకవేళ మీకు ఆ కిట్లో ఓన్లీ ఒక ప్యాడ్స్ ఉన్నాయంటే అవే యూజ్ చేయండి. యూజువల్గా చిన్న పిల్లల ప్యాడ్స్ అనేవి పెద్దవాళ్ళకి యూజ్ చేయకూడదండి. ఆ కిట్లో ఒకవేళ పిడియాట్రిక్ ప్యాడ్స్ ఉన్నాయనుకోండి, డోంట్ యూజ్ టు అడల్ట్స్, ఎందుకంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఒకవేళ అడల్ట్స్ ప్యాడ్స్ మాత్రం పెద్దవాళ్ళకి యూజ్ చేసే ప్యాడ్స్ పిల్లలకైనా యూజ్ చేయొచ్చు. సో ఇవి కంపల్సరీగా బేర్ చెస్ట్ మీద పెట్టాలండి, క్లాత్స్ మీద పెట్టకూడదు. ఓకే, జస్ట్ టేర్ ఇట్ ఆఫ్, డోంట్ వరీ ఫర్ దట్, టేర్ ఇట్ ఆఫ్ అండ్ అటాచ్ ద ప్యాడ్స్ అండ్ డూ ద సిపిఆర్. ఒకటండి, ఫస్ట్ అన్రెస్పాన్సివ్ అవగానే మనం హెల్ప్ అడుగుతాం, పల్స్ చెక్ చేస్తాము, సిపిఆర్ స్టార్ట్ చేస్తాము. ఈలోగా ఎవరో ఒకరు ఏఈడి తెస్తే మీరు సిపిఆర్ ఆపద్దండి. వాళ్ళు ఏఈడి తెస్తారు, ఎవరైతే తీసుకొచ్చారో మీరు కంప్రెషన్స్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. ఓకే, సో ఇప్పుడు ఒకరు సిపిఆర్ చేస్తున్నారు, కంప్రెషన్స్ చేస్తున్నారు, ఎవరైతే ఇవి ఏఈడి తీసుకొని వచ్చారో వాళ్ళు అటాచ్ చేసుకుంటూ ఉంటారు, మీరైతే కంప్రెషన్స్ చేస్తుంటారు. కంప్రెషన్స్ చేసేటప్పుడు కూడా లౌడ్గా కౌంట్ చేయండి, ఎందుకంటే 30 కంప్రెషన్స్ తర్వాత 5 బ్రెత్స్ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఎప్పుడు పల్స్ చెక్ చేయాలనేది ఇంపార్టెంట్, అంతే కదా, ఎంతసేపు చేయాలి. సో ఆఫ్టర్ 2 minutes, ఒకవేళ 2 minutes కాదనుకోండి, మన దగ్గర టైమర్ ఉండదు, వి డోంట్ నో, దానికి ఏం చేస్తారంటే 5 cycles అని చెప్తాము. సో 30:2, 30:2, 30:2, 30:2, 30:2, దీస్ ఆర్ కాల్డ్ 5 cycles. ఒక సెట్ 30:2 అనేది ఒక సైకిల్, అట్లా 5 cycles. 5 cycles అయ్యాక మళ్ళా పల్స్ చెక్ చేస్తాము, కెరోటిడ్ పల్స్. ఒకవేళ పల్స్ లేదు అనుకుంటే అగైన్ వీ నీడ్ టు రెజ్యూమ్ ద కంప్రెషన్స్, మళ్ళీ కంప్రెషన్ స్టార్ట్ చేస్తాము, మళ్ళీ 5 cycles చేస్తాము, మళ్ళీ పల్స్ చూస్తాము, పల్స్ లేదు, మళ్ళీ కంప్రెషన్ చేస్తాము. ఇట్లా ఎంతసేపు అంటే ఇంతసేపు అని టైం లేదండి, ఎవరో ఒకరు వచ్చి అవి మెడికల్ ప్రొఫెషనల్స్ వచ్చి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు కంప్రెషన్ చేయండి. 40 minutes చేయండి, 50 minutes చేయండి, 1 hour అయినా చేయండి. ఇంకొకటి అండి, మీరు చేసేటప్పుడు అలసిపోతారు, చాలా ఫెటిక్ అవుతారు, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్, చాలా అలసిపోతారు. సో అలసిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, అంతే కదా, మనం ఏమైనా పని చేస్తాం, అలసిపోతే ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేస్తాము, అలసిపోయామని పానిక్ ఈజ్ ఫైన్ అండి, పర్వాలేదు. పానిక్గా ఉన్నా కూడా మనకు అలసట తొందరగా వస్తుంది. సో మీరు అలసిపోతే వెంటనే ఎవరో ఒకరు హెల్ప్ అడగండి, వాళ్ళకి చూపించండి, జస్ట్ హ్యాండ్స్ ఇట్లా పెట్టి ఇట్లా చేయమని. సో మీరు అలసిపోయినప్పుడు మీరు కంప్రెషన్స్ ఇచ్చినా అవి ఎఫెక్టివ్గా ఇవ్వలేదు, సో దెర్ ఈజ్ నో యూజ్ అగైన్. మీరు ఎఫెక్టివ్గా చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వకపోతే అగైన్ మీరు ఆ బ్లడ్ బ్రెయిన్ వరకు రీచ్ అవ్వదు, ఆక్సిజన్ అందదు, అగైన్ దెర్ ఈజ్ నో యూజ్ అనమాట అది. ఓకే, ఫైన్. సో నౌ మీకు కొన్ని పెడతామండి ఇక్కడ, మీరు వచ్చి హ్యాండ్స్